రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలందరినీ సంక్షేమం. ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు, నిన్నగాక మొన్న అశ్విని ఉపాధ్యాయ గారు ఒక పిల్లేశాడు. దేంట్లో? సుప్రీంకోర్టులో పిల్లేశాడు అశ్విని ఉపాధ్యాయ గారు. దేని మీద వేశారు? ఈ ఉచిత పథకాలు ఇవ్వడము అంటే ప్రజల ఓట్లు కొంటున్నారు వీళ్ళని చెప్పి ఒక పిల్లేశాడు. అర్థమవుతుందా? ఆ పిల్లికి ఏం చెప్పారు? 3 జడ్జిలు కూర్చున్నారు. మనకి ఆయన పేరు చంద్రచూడ్ గారు, సిజిఐ గారు కూర్చున్నారు. కూర్చొని ఓహో ఇదేందో ఉందా అన్న చూస్తే ఈ రోజు వాదనకు వస్తుంది సుప్రీంకోర్టులో. అది అంటే ఏం ఉచితంగా ఇవ్వాలా? 5 ఇవ్వాలి ఉచితంగా, 5 ఇవ్వాలి ఉచితంగా. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 1 విద్య, KG to PG దాకా వాడు ఏమి చదువుకున్నా ఫ్రీగా ఇవ్వండి, ఒక పాయింట్ 1. 2 వైద్యం ఫ్రీగా ఇవ్వండి. అన్ని వర్గాలకి, కులాలకు అతీతంగా, మతాలకి అతీతంగా వైద్యం ఫ్రీగా ఇవ్వండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, ఆ ప్రజల ఆరోగ్యంతోనే ఆడుకుంటుంది కదా మద్యపానం. తర్వాత ఆరోగ్యం, తర్వాత ఇంకేమి ఇవ్వాలా ఉచితంగా? మనకి ఇల్లు, గృహ నిర్మాణం, తర్వాత ఇంకేంది? త్రాగునీరు, డ్రింకింగ్ వాటర్, తర్వాత పంటలు పండించడానికి సాగునీరు. ఈ 5 చాలుగా. విద్య, వైద్యం, తర్వాత ఏం చేయాలా? ఇల్లు, గృహ నిర్మాణం, పేదలకు నిరుపేదలకు గృహ నిర్మాణం, తర్వాత త్రాగునీరు, సాగునీరు, పంటలు పండటానికి, పక్షులు పశుపక్షాదులకు కూడా ఆహారం కావాలంటే పంటలు పండాలి కాబట్టి త్రాగునీరు, సాగునీరు. ఈ 5. మిగతా ఎందుకు ఉచితం అనేది నా పాయింట్. దేనికి ఇవ్వాలి ఉచితం అంటే ఓట్ల కోసం, రాజ్యాధికారి కోసం ఈ సంక్షేమ పథకాలు పెట్టడం దుర్మార్గం. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ఉంది రాధాకృష్ణ గారు. ప్రతి పంచాయతీలో, గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టండి, శుభ్రంగా బెడ్లేయండి. పింఛన్లు ఎందుకమ్మా? దేనికంట నొప్పి? పింఛన్లు దేనికి ఇస్తారు మీరు? ప్రజాధనాన్ని, అందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బు రోడ్లు పోయటానికి, డ్యాములు కట్టడానికి, పారిశ్రామిక అభివృద్ధికి వాడుకోవాల్సి ఉన్నటువంటి డబ్బుని ఇవాళ ఓల్డ్ ఏజ్ పెన్షన్ దేనికి? ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టండి. ఎవరైనా బిడ్డలు చూడలేదనుకోండి, ఆ బిడ్డలు చూడలేండి ఏం చేయాలా? బెడ్లేయండి, 3 పూట్ల అన్నం పెట్టండి, బట్టలు ఇవ్వండి. ఇలా స్కూల్లో పిల్లోళ్ళు బాతున్నారు, బట్టలు ఉంది. బట్టలు ఢిల్లీ ఓడికి, గుజరాత్ ఓడికి ఎందుకు ఇవ్వాలా? పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? చేనేత పరిశ్రమ నమ్ముకున్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళందరికీ ఆ బట్టలు తయారు చేసే పరిశ్రమలు ఇచ్చేసి ఆ బట్టలన్నిటిని అన్ని కాలేజీలకి, స్కూళ్ళకి సప్లై చేయొచ్చుగా. ఆ సప్లై చేయటం వల్ల మన పిల్లలకు ఉపాధి దొరికింది. ఒక పద్మశాలి లక్షల్లో ఉంటారు పద్మశాలి సామాజిక వర్గం. తర్వాత టైలరింగ్ వృత్తిలో లేడీస్ అధికంగా ఉంటారు. ఆ పిల్లలకు బట్టలు కుట్టేది కూడా ఆ దర్జీలకి ఇవ్వండి. దర్జీ వృత్తిలో, టైలరింగ్ వృత్తిలో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బట్టలు కుట్టిచ్చేస్తారు కదా, సింపుల్. బ్యాగులు ఎవరికి ఇస్తావు కాంట్రాక్టు? ఢిల్లీ ఓడి వచ్చి బ్యాగులు తయారు చేయాలా? ఇవాళ లెదర్ టెక్నాలజీ ఉంది. లెదర్ టెక్నాలజీ చదువుకున్నటువంటి పిల్లలు ఇవాళ కాలికి చెప్పులు ఉంటాయి. ఈరోజు 40 లక్షల నుంచి 60 లక్షల దాకా అనుకో. ఇది మామూలుగా 10th క్లాస్ దాకా 40 లక్షల మంది పిల్లలు వేసుకుంటే, ఇంటర్మీడియట్ వాళ్ళు, బీటెక్ చదివే వాళ్ళు 10 ఇంకొక 20 లక్షలు వేసుకుంటే 60 లక్షల మంది పిల్లలకి ఈరోజు బుక్స్ కావాలా? బుక్స్ ఫ్రీగా అందించండి. స్టేషనరీ ప్రింటింగ్ టెక్నాలజీ పెట్టి చదువుకున్న పిల్లలందరికీ DTP వచ్చి ఉంటుంది కదా, తెలుగు DTP, ఇంగ్లీష్ DTP ఉంటుంది కదా, పెట్టేసి పుస్తకాలు ఫ్రీగా ఇవ్వండి పిల్లలకి. తర్వాత మాదిక సామాజిక వర్గం ఉంటుంది, బలమైనటువంటి మాదిక సామాజిక వర్గం ఉంది. వాళ్ళ కుల వృత్తి ఏంటి? చెప్పులు కుట్టే వృత్తి. కాబట్టి ఈ షూ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ వాళ్ళకి నేర్పించేసి అందరి పిల్లలు, చదువుకున్న పిల్లలందరికీ నీకు చెప్పులు తయారు చేసుకొని ఇచ్చుకుంటే ఆ డబ్బులు మనకే మిగులుతాయి కదా, మన పిల్లలకు ఉపాధి కూడా దొరకదు కదా. ఈ విధమైన ఆలోచన ఎందుకు చేరు? బెల్ట్లు కావాలంటే ఢిల్లీ ఓడికి టెండరు, చెప్పులు కావాలంటే ఢిల్లీ ఓడికి టెండరు, బట్టలు కావాలంటే గుజరాత్ ఓడికి టెండరు. అంటే వీళ్ళన్నీ లంగా లత్తుకోరు పనులు కాదు ఇవన్నీ. ఈ విధంగా ఎందుకు ఆలోచించరు? ఈ రోజు ఇండస్ట్రీ ఉంది, కేబుల్ ఇండస్ట్రీ. ఏ ఇల్లు కట్టాలన్నా PVC పైపులు కావాలా? PVC ఇండస్ట్రీ కంపెనీలు ఎన్ని ఉండే? పట్టుమని 10 కంపెనీలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నాకు తెలిసి స్వాతి పైప్స్ అని ఒకటి ఉంటాడు, ఎవరు మన ఒంగోలు కాడ. తర్వాత సుధాకర్ పైప్స్ అని సూర్యాపేట కాడ ఉంటుంది. తర్వాత SPY రెడ్డి పెట్టిన నంది పైప్స్ అని నంద్యాల కాడ ఉంటాయి. మిగతా పాలిమర్స్ పైపులు ఎందుకు తయారు చేసి కంపెనీలు ఎందుకు రావడం లేదు మనకి? ఈ విధంగా చూస్తే ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటుంది, పినోలాక్స్ అని ఒక కంపెనీ ఉంటుంది ఎక్కువగా, పోలీ క్యాబ్ అని ఒకటి ఉంటుంది. ఇట్లా వైర్ల కంపెనీలు ఒకటన్నా ఉందా? ఇలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలందరికీ వైర్ల కంపెనీలు ఉపాధి వస్తుందిగా. అదేమన్నా పెద్ద బోషడిక టెక్నాలజీయా? ఒక ఎక్స్కోడర్ ఉంటే మొత్తం వస్తుంది. అంటే
పరిశ్రమలు అభివృద్ధి చేసి చదువుకున్న పిల్లలకి పారిశ్రామీకరణ చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేది బాధేసి లెక్క వ్యాపారం చేసేది ఏంటి ప్రభుత్వం? ఇవాళ బస్సుబాడీ బిల్డింగ్లు ఒక్కటి లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇవాళ బస్సులన్నీ తయారు చేయాలా, గ్రీన్ ఎనర్జీ బస్సులు వస్తుండే, ఇవాళ హైదరాబాద్లో తిరగతుండే. ఏమన్నా ఒక్క బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చిందా ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? పోనీ మోటార్ సైకిళ్ళు టైర్లు ఆడతారు, ఆటోలు టైర్లు ఆడతారు, బస్సులు టైర్లు ఆడతాయి, లారీలు టైర్లు అవుతాయి. ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? టైర్లు కొనుగోలు పర్చేసింగ్ బయటికి తీయండి లిస్టు, జీఎస్టీ అధికారులు అడగండి. ఒక్క టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆలోచించకుండా ఇవాళ పాలిమర్స్ సైన్స్ చదువుకున్నటువంటి పిల్లలు, రబ్బర్ టెక్నాలజీ చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కడికి వలస వెళ్ళిపోవాలా? ఏం ప్రభుత్వాలు ఇప్పుడు రాజకీయం అంటే సర్వీసు, ఫ్రీ సర్వీస్ చెయ్యాలా? స్వచ్ఛంద సేవ రాజకీయం అంటే. అందువల్ల రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు నా ప్రజల సొమ్ము నాకేసే బదులు ఈ విధంగా ఎందుకు ఆలోచించటం లేదు? ఏ రంగము తీసుకున్నా అధోగతి పాలు చేసేసి సంక్షేమం అంటే సంక్షోభానికి దారితీసద్రా, ఉచితం అనుచితం కాదని చెప్తాను. అర్థమవుతుందా? నేను చెప్పే ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. ఉచితం అనుచితం కాదు, సంక్షేమం సంక్షోభానికి దారితీస్తుంది. సంక్షేమం ఎప్పుడు ఇలా మనకాడ అధిక సంపద ఉన్నప్పుడు సంక్షేమం ఇవ్వాలా?